రాముడు నడిచిన నేలుగా గుర్తింపు పొందిన రామకుండ ప్రాంతంలో దేశంలోని అతిపెద్ద దశాంజనేయ విగ్రహ నిర్మాణానికి ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ దంపతులు శంకుస్థాపన చేశారు. వసంతి పంచమి సందర్భంగా 108 అడుగుల దశాంజనేయ స్వామి విగ్రహాన్ని 8 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయనున్నారు. రామకుండ ప్రాంతంలో ఇప్పటికే రాముని గుండాల పేరిట ఆధ్యాత్మిక కేంద్రంగా ఉండగా ఇటీవల 1800 సంవత్సరాల క్రితం నాటి పురాతన ఆంజనేయ స్వామి విగ్రహం బయలుపడింది. ఈ క్రమంలో విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆ ప్రాంతంలో 108 అడుగుల దశాంజనేయ స్వామి విగ్రహాన్ని నిర్మించడంతో పాటు పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయనున్నారు. అపహరణ ముందు రామగుండంలో నివాసం ఉన్నారని చరిత్ర చెప్తూ వస్తాము. అనేకమైనటువంటి గుళ్ళు, పవిత్రమైనటువంటి వారైతే గుండాలు ఉన్నాయో వారు వాడినటువంటి ఈ రోజు కూడా అక్కడికి వచ్చి భక్తులు ఏది కోరుకున్నా ఆ కోరికలు వెంబటే నెరవేరుతాయి. ఇక్కడ వెంకటేశ్వర స్వామి, త్రిలింగేశ్వరం జనగాం, దుగ్గ రామస్వామి, దగ్గరలో కోటిలింగాల, గుడంగుట్ట, కాళేశ్వరం, ఇటు చూసిన మహత్తరమైనటువంటి ఒక శక్తిపీఠంగా ఈ ప్రాంతానికి చేరింది. ఇటు పోతే ధర్మపురి నరసింహస్వామి, సునీల నరసింహ. ఇలా రామగుండంలో ఎవరు ఊహించిన విధంగా అనేక సార్లు అనేక ప్రాంతాల్లో పురాతనకు సంబంధించినటువంటి వేల సంవత్సరాల క్రితం ఉన్నటువంటి విగ్రహాలు ఇక్కడ దొరుకుతా ఉన్నాయి. కానీ ఈ ప్రాంతంలో ఆంజనేయుడు ఒక బాణాన్ని బట్టి, అదే మార ఖడ్గాని బట్టి భారతదేశంలో కూడా ఎక్కడ కూడా ఉన్నటువంటిది దాదాపు 8 నుంచి 1800 సంవత్సరాల పురాతనమైనటువంటి దానికి సంబంధించిన నిపుణులు చెప్తా ఉన్నారు. అది ఇక్కడ స్వయంభూగా వెలవడం, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కొంతమంది దాన్ని చూసి పూజలు చేయడం, తర్వాత ఈ నగరం అంతా కూడా కలిసి ప్రాంతంలో ఉన్నటువంటి ఎవరు వచ్చినా ఒక బలమైనటువంటి కోరికలతో వచ్చినా కూడా వెంబడే ఆ కోరికలు అన్ని కూడా నెరవేరు.